హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలకూర పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ రెసిపీ రైస్లోకి రోటీలోకి చాలా బాగుంటుందండి. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసే విధానం ఏంటో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు: 1 కప్పు కందిపప్పు, 2 కట్టలు పాలకూర చిన్న ముక్కలుగా కట్ చేసినది, 1 ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసినది, 4 పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రేఖలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, ఇంగువ కొద్దిగా, ఆయిల్ 4 టేబుల్ స్పూన్లు. ముందుగా కందిపప్పుని ఉడికించుకొని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోండి. అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా ఇంగువ వేసుకోండి. అలాగే వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పాలకూర కూడా వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పాలకూరని మగ్గనివ్వండి. ఇలాగా పాలకూర ఫ్రై చేసి అందులో పప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. పాలకూర మగ్గిన తర్వాత ముందుగా ఉడికించుకున్న కందిపప్పును వేసుకోండి. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకోండి. ఇప్పుడు మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టుగా పప్పులోకి వాటర్ వేసుకోండి. ఇప్పుడు అందులోనే పసుపు ఇంకా ఉప్పు వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని పప్పును బాగా మరగనివ్వండి. పప్పు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు పప్పుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడి అన్నంతో కానీ రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెడీ అయిపోతుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.